ఈరోజు మన టాపిక్ ధ్వని, సౌండ్. ఈ చాప్టర్లోంచి ఏ ఎగ్జామ్లో అయినా క్వశ్చన్ లేకుండా లేదు కాబట్టి వీటిని జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ వన్, ధ్వని వేగం వేటిలో అధికం? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. ధ్వని వేగం వేటిలో అధికంగా ఉంటుందండి? ఘన పదార్థాలలో అధికంగా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కంపన పరిమితికి ఎస్ఐ ప్రమాణం. కంపన పరిమితికి ఎస్ఐ ప్రమాణం. ఆప్షన్స్ మిల్లీమీటర్, సెకండ్ ఆప్షన్ సెంటీమీటర్, థర్డ్ ఆప్షన్ మీటర్, ఫోర్త్ ఆప్షన్ యాంగ్స్ట్రామ్ యూనిట్. ఇక్కడ రైట్ ఆన్సర్ మీటర్. కంపన పరిమితికి ఎస్ఐ ప్రమాణం మీటరు. నెక్స్ట్, క్రింది వాటిలో పరశ్రావ్యాలను వినగలిగేది? ఫస్ట్ ఆప్షన్ కుక్క, సెకండ్ ఆప్షన్ గబ్బిలం, థర్డ్ ఆప్షన్ ఖడ్గమృగం, ఫోర్త్ ఆప్షన్ మానవుడు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఖడ్గమృగం పరశ్రావ్యాలను వినగలుగుతుంది. నెక్స్ట్, లోలకం మధ్యమ స్థానం నుండి కదిలే గరిష్ట దూరాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ కంపన పరిమితి, సెకండ్ ఆప్షన్ తరంగ దైర్ఘ్యం, థర్డ్ ఆప్షన్ ఆవర్తన కాలం, ఫోర్త్ ఆప్షన్ పౌనపున్యం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కంపన పరిమితి. లోలకం మధ్యమ స్థానం నుండి కదిలే గరిష్ట దూరాన్ని కంపన పరిమితి అంటారు. నెక్స్ట్, లోలకం ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ పౌనపున్యం, సెకండ్ ఆప్షన్ తరంగ దైర్ఘ్యం, థర్డ్ ఆప్షన్ ఆవర్తన కాలం, ఫోర్త్ ఆప్షన్ కంపన పరిమితి. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆవర్తన కాలం. లోలకం ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అంటారు. నెక్స్ట్, ఒక సెకనుకు ఏర్పడే కంపనాల సంఖ్యను ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ పౌనపున్యం, సెకండ్ ఆప్షన్ ఆవర్తన కాలం, థర్డ్ ఆప్షన్ కంపన పరిమితి, ఫోర్త్ ఆప్షన్ తరంగ దైర్ఘ్యం. ఇక్కడ రైట్ ఆన్సర్ పౌనపున్యం. ఒక సెకనుకు ఏర్పడే కంపనాల సంఖ్యను పౌనపున్యం అంటారు. నెక్స్ట్, మగవారిలో స్వరతంత్రుల పొడవు. మగవారిలో స్వరతంత్రుల పొడవు. ఫస్ట్ ఆప్షన్ 35 మిల్లీమీటర్లు, సెకండ్ ఆప్షన్ 30 మిల్లీమీటర్లు, థర్డ్ ఆప్షన్ 25 మిల్లీమీటర్లు, ఫోర్త్ ఆప్షన్ 20 మిల్లీమీటర్లు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 20 మిల్లీమీటర్స్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మగవారిలో స్వరతంత్రుల పొడవు 20 మిల్లీమీటర్స్. నెక్స్ట్, వినడానికి ఇంపుగా లేని ధ్వనులను ఏమంటారు? వినడానికి ఇంపుగా లేని ధ్వనులను ఏమంటారు అంటే ఆప్షన్స్ సంగీత ధ్వనులు, సెకండ్ ఆప్షన్ కఠోర ధ్వనులు, థర్డ్ ఆప్షన్ ధ్వని కాలుష్యం, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఇక్కడ రైట్ ఆన్సర్ వినడానికి ఇంపుగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. వినడానికి ఇంపుగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కంపిస్తున్న వస్తువు దేనిని ఉత్పత్తి చేస్తుంది? కంపిస్తున్న వస్తువు దేనిని ఉత్పత్తి చేస్తుంది? ఫస్ట్ ఆప్షన్ పీడనం, సెకండ్ ఆప్షన్ ధ్వని, థర్డ్ ఆప్షన్ కాంతి, ఫోర్త్ ఆప్షన్ విద్యుత్. ఇక్కడ రైట్ ఆన్సర్ ధ్వని. కంపిస్తున్న వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మానవ శరీరంలో ధ్వనిని ఉత్పత్తి చేసేది? ఫస్ట్ ఆప్షన్ ఊపిరితిత్తులు, సెకండ్ ఆప్షన్ నాసికా కుహరం, థర్డ్ ఆప్షన్ స్వరపేటిక, ఫోర్త్ ఆప్షన్ నాలుక. ఇక్కడ రైట్ ఆన్సర్ స్వరపేటిక. మానవ శరీరంలో ధ్వనిని ఉత్పత్తి చేసేది స్వరపేటిక. నెక్స్ట్, స్పూన్తో కొట్టినప్పుడు ధ్వనిని ఉత్పత్తి చేసే వాయిద్యం? ఫస్ట్ ఆప్షన్ విజిల్, సెకండ్ ఆప్షన్ వీణ, థర్డ్ ఆప్షన్ జల తరంగిణి, ఫోర్త్ ఆప్షన్ పిల్లన గ్రోవి. ఇక్కడ రైట్ ఆన్సర్ జల తరంగిణి. స్పూన్తో కొట్టినప్పుడు ధ్వనిని ఉత్పత్తి చేసే వాయిద్యం జల తరంగిణి. నెక్స్ట్, క్రింది వానిలో అధిక కీచుదనం పిచ్ గల ధ్వనిని ఉత్పత్తి చేసేది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ పురుషుడు, సెకండ్ ఆప్షన్ మహిళ, థర్డ్ ఆప్షన్ సింహం, ఫోర్త్ ఆప్షన్ కీటకం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కీటకం. క్రింది వానిలో అధిక కీచుదనం గల ధ్వనిని ఉత్పత్తి చేసేది కీటకం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ధ్వని తీవ్రతకు ప్రమాణాలు? ఫస్ట్ ఆప్షన్ హెడ్జ్, సెకండ్ ఆప్షన్ సైకిల్ పర్ సెకండ్, థర్డ్ ఆప్షన్ డెసిబుల్, ఫోర్త్ ఆప్షన్ జౌల్. ఇక్కడ రైట్ ఆన్సర్ డెసిబుల్. ధ్వని తీవ్రతకు ప్రమాణాలు డెసిబుల్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మానవుని లోపలి చెవిలో చిక్కని ద్రవంతో నింపబడి ఉన్న భాగం? మానవుని లోపలి చెవిలో చిక్కని ద్రవంతో నింపబడి ఉన్న భాగం? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ మ్యాలియస్, సెకండ్ ఆప్షన్ ఇంకస్, థర్డ్ ఆప్షన్ స్టీప్స్,
ఫోర్త్ ఆప్షన్ క్లోకియా. ఇక్కడ రైట్ ఆన్సర్ క్లోకియా. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మానవుని లోపలి చెవిలో చిక్కని ద్రవంతో నింపబడి ఉన్న భాగం క్లోకియా. నెక్స్ట్, సాధారణంగా మానవుని సంభాషణ ధ్వని తీవ్రత. సాధారణంగా మానవుని సంభాషణ ధ్వని తీవ్రత 0 డెసిబెల్స్. సెకండ్ ఆప్షన్ 60 డెసిబెల్స్. థర్డ్ ఆప్షన్ 120 డెసిబెల్స్. ఫోర్త్ ఆప్షన్ 100 డెసిబెల్స్. ఇక్కడ రైట్ ఆన్సర్ 60 డెసిబెల్స్. సాధారణంగా మానవుని సంభాషణ ధ్వని తీవ్రత 60 డెసిబెల్స్. నెక్స్ట్, క్రింది వారిలో షెహనాయ్ వాయిద్య నిపుణుడు. షెహనాయ్ వాద్య నిపుణుడు. ఫస్ట్ ఆప్షన్ చిట్టి బాబు. సెకండ్ ఆప్షన్ బిస్మిల్లా ఖాన్. థర్డ్ ఆప్షన్ ఘంటసాల విశ్వేశ్వరరావు. ఫోర్త్ ఆప్షన్ జాకిర్ హుస్సేన్. షెహనాయ్ వాయిద్య నిపుణులు ఎవరండి? ఇక్కడ బిస్మిల్లా ఖాన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మధ్య చెవిలో అతి తేలికైన చిన్న ఎముక పేరు. మధ్య చెవిలో అతి తేలికైన చిన్న ఎముక పేరు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ మ్యాలియస్. సెకండ్ ఆప్షన్ ఇంకస్. థర్డ్ ఆప్షన్ స్టీప్స్. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఇక్కడ రైట్ ఆన్సర్ పైవన్నీ. మధ్య చెవిలో అతి తేలికైన చిన్న ఎముక. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ధ్వని ప్రసరణ ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది? ధ్వని ప్రసరణ ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్స్: వేసవికాలం, చలికాలం, వర్షాకాలం, పై అన్ని కాలాలలో. రైట్ ఆన్సర్ వేసవి కాలంలో ధ్వని ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జెట్ ఇంజన్ శబ్దం ఎన్ని డెసిబెల్స్? జెట్ ఇంజన్ శబ్దం ఎన్ని డెసిబెల్స్? ఫస్ట్ ఆప్షన్ 140 డెసిబెల్స్. సెకండ్ ఆప్షన్ 120 డెసిబెల్స్. థర్డ్ ఆప్షన్ 60 డెసిబెల్స్. ఫోర్త్ ఆప్షన్ 15 డెసిబెల్స్. ఇక్కడ రైట్ ఆన్సర్ 120 డెసిబెల్స్. జెట్ ఇంజన్ శబ్దం 120 డెసిబెల్స్. నెక్స్ట్, ఈ వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ప్రభావితమయ్యే ధ్వని లక్షణం. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ప్రభావితమయ్యే ధ్వని లక్షణం. ఆప్షన్స్: తరంగ దైర్ఘ్యం. సెకండ్ ఆప్షన్ పౌనపున్యం. థర్డ్ ఆప్షన్ కంపన పరిమితి. ఫోర్త్ ఆప్షన్ వేగం. ఇక్కడ రైట్ ఆన్సర్ వేగం. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ప్రభావితమయ్యే ధ్వని లక్షణం వేగం. నెక్స్ట్, ఒక వస్తువు కంపిస్తుంటే స్థిరంగా ఉండే భౌతిక రాశి. ఒక వస్తువు కంపిస్తుంటే స్థిరంగా ఉండే భౌతిక రాశి. ఆప్షన్స్: కంపన పరిమితి. సెకండ్ ఆప్షన్ వేగం. థర్డ్ ఆప్షన్ త్వరణం. ఫోర్త్ ఆప్షన్ దిశ. ఇక్కడ రైట్ ఆన్సర్ కంపన పరిమితి. ఒక వస్తువు కంపిస్తుంటే స్థిరంగా ఉండే భౌతిక రాశి కంపన పరిమితి. నెక్స్ట్, స్ప్రింగ్లో ఏర్పడే తరంగాలు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ అణుదైర్ఘ్య తరంగాలు. సెకండ్ ఆప్షన్ తిరియక్ తరంగాలు. థర్డ్ ఆప్షన్ 1,2. ఫోర్త్ ఆప్షన్ విద్యుదయస్కాంత తరంగాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అణుదైర్ఘ్య తరంగాలు. స్ప్రింగ్లో ఏర్పడే తరంగాలు అణుదైర్ఘ్య తరంగాలు. నెక్స్ట్, ధ్వని యొక్క పిచ్ ప్రాథమికంగా దేనిపై ఆధారపడుతుంది? ధ్వని యొక్క పిచ్ ప్రాథమికంగా దేనిపై ఆధారపడుతుంది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ తీవ్రత. సెకండ్ ఆప్షన్ పౌనపున్యం. థర్డ్ ఆప్షన్ లక్షణం. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ధ్వని యొక్క పిచ్ ప్రాథమికంగా దేనిపై ఆధారపడుతుందంటే పౌనపున్యంపై ఆధారపడుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సోనార్లో ఉపయోగించు తరంగాలు. ఫస్ట్ ఆప్షన్ నీటి తరంగాలు. సెకండ్ ఆప్షన్ రేడియో తరంగాలు. థర్డ్ ఆప్షన్ ధ్వని తరంగాలు. ఫోర్త్ ఆప్షన్ కాంతి తరంగాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ధ్వని తరంగాలు. సోనార్లో ఉపయోగించే తరంగాలను ధ్వని తరంగాలు అంటారు. నెక్స్ట్, సితార మరియు వీణ నుండి వచ్చు ధ్వనులను వేరుపరిచేది. సితార మరియు వీణ నుండి వచ్చు ధ్వనులను వేరుపరిచినది ఫస్ట్ ఆప్షన్ తీవ్రత. సెకండ్ ఆప్షన్ పిచ్. థర్డ్ ఆప్షన్ లక్షణము. ఫోర్త్ ఆప్షన్ 2 మరియు 3. ఇక్కడ రైట్ ఆన్సర్ లక్షణం. సితార మరియు వీణ నుండి వచ్చు ధ్వనులను వేరుపరిచేది లక్షణము. నెక్స్ట్, క్రింది వానిలో దేనిలో మార్పునకు ధ్వని వేగం ప్రభావితం కాదు? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తరంగ దైర్ఘ్యం. సెకండ్ ఆప్షన్ ఉష్ణోగ్రత. థర్డ్ ఆప్షన్ యానకం. ఫోర్త్ ఆప్షన్ పీడనం. ఇక్కడ రైట్ ఆన్సర్ పీడనం. క్రింది వానిలో దేనిలో మార్పునకు ధ్వని వేగం ప్రభావితం కాదు అంటే పీడనంలో ధ్వని వేగం ప్రభావితం కాదు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గబ్బిలం ఉపయోగించు పౌనపున్యం విలువ 5H, లక్ష H. థర్డ్ ఆప్షన్ 1 to 20H. ఫోర్త్ ఆప్షన్
20H to 20,000H. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 1,00,000H అంట. గబ్బిలం ఉపయోగించే పౌనపున్యం విలువ 1,00,000H. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సంగీత స్వరాల పౌనపున్య అవధి 10H to 100H. సెకండ్ ఆప్షన్ 256H to 512H. థర్డ్ ఆప్షన్ 10^3 to 10^6H. ఫోర్త్ ఆప్షన్ 20H to 20,000H. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 256H to 512H. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సంగీత స్వరాల పౌనపున్య అవధి 256H to 512H. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ శృతిదండమును కనుగొనిన శాస్త్రవేత్త. శృతిదండాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఫస్ట్ ఆప్షన్ జాన్ షోర్, సెకండ్ ఆప్షన్ న్యూటన్, థర్డ్ ఆప్షన్ గెలీలియో, ఫోర్త్ ఆప్షన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జాన్ షోర్. శృతిదండాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జాన్ షోర్. నెక్స్ట్ అల్ట్రాసోనోగ్రఫీలో వాడే ధ్వనులు. అల్ట్రాసోనోగ్రఫీలో వాడే ధ్వనులు ఫస్ట్ ఆప్షన్ పరశ్రావ్యాలు, సెకండ్ ఆప్షన్ అతిధ్వనులు, థర్డ్ ఆప్షన్ శ్రావ్య అవధి, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఇక్కడ రైట్ ఆన్సర్ అతిధ్వనులు. అల్ట్రాసోనోగ్రఫీలో వాడే ధ్వనులు అతిధ్వనులు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అసలు ధ్వని ప్రతిధ్వని మధ్య ఉండాల్సిన కనీస కాల వ్యవధి. అసలు ధ్వని ప్రతిధ్వని మధ్య ఉండాల్సిన కనీస కాల వ్యవధి ఫస్ట్ ఆప్షన్ 1 సెకండ్, సెకండ్ ఆప్షన్ 10 సెకండ్స్, థర్డ్ ఆప్షన్ 1/16 సెకండ్స్, ఫోర్త్ ఆప్షన్ 0.1 సెకండ్. ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య ఉండాల్సిన కనీస కాల వ్యవధి 0.1 సెకండ్. ఫోర్త్ ఆప్షన్